మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఎల్2 ఎంపురాన్ సినిమా గత వారం విడుదలై సూపర్ హిట్ గా తీసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా కేరళతో పాటు ఓవర్సీస్ లో అదరగొడుతుంది. మొదటి పాటకు దర్శకత్వం వహించిన స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కూడా దర్శకత్వం వహించారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో టొవినో థామస్ నటించారు. రెండు విభిన్న గెటప్లలో మోహన్ లాల్ నటించారు. అదేవిధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. చిన్నప్పటి మోహన్ లాల్ పాత్రలో మోహన్ లాల్ కొడుకు నటించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఒక రాష్ట్రంలో జరిగిన అల్లర్లను ఈ సినిమాలో వివాదాస్పదంగా చూపించారని నిరసనలు వ్యక్తమయ్యాయి. హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దెబ్బకు దిగి వచ్చిన చిత్ర యూనిట్ అలాంటి సీన్స్ అన్ని తొలగిస్తున్నామని ప్రకటించారు. అయితే ఈ చిత్రం వచ్చి వారం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వారం విడుదలైన 2 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. గత కొంతకాలంగా మోహన్ లాల్ కి సరైన హిట్ లేదు. దీంతో సరైన టైంలో సాలిడ్ హిట్ తో తిరిగి కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడం భాషలలో విడుదలైంది. తెలుగు వర్షన్లో మొదటి వారాంతం బాగానే హోల్డ్ చేసింది. కానీ ఆ తర్వాత తేలిపోయింది. తెలుగులో మ్యాడ్ స్క్వేర్ సినిమాకు ప్రేక్షకులు ఓటు వేశారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 67 కోట్లు వసూలు చేసింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్ము లేపింది. అదేవిధంగా రెండవ రోజు వసూలు కొంతమేర తగ్గి 35 కోట్లు వసూలు చేసింది. 2 రోజుల్లోనే ఈ సినిమా 102 కోట్లు రాబట్టి మోహన్ లాల్ స్టామినా మరోసారి రుజువు చేసింది. అదేవిధంగా మూడవ రోజు ఈ సినిమా 34 కోట్లు వసూలు చేసింది. 4వ రోజు కలెక్షన్స్ కొంచెం పెరిగి 35 కోట్లు వసూలు చేసింది. ఇక వర్కింగ్ రోజు కూడా ఇటు ఇండియాలోనూ అటు ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. 5వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 24 కోట్లు వసూలు చేసింది. ఇక 6వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 21 కోట్లు వసూలు చేసింది. అదేవిధంగా 7వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 227 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఓవర్సీస్ నుంచి 132 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో 95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలో కంటే ఓవర్సీస్ లో ఎక్కువగా వసూలు చేస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇండియాలో 70 కోట్లు, ఓవర్లో 35 కోట్లుగా ఉంది. ఇప్పటికీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి భారీ లాభాలు పొందే అవకాశం అయితే ఉంది. ఇండియాలో ఇప్పటి వరకు 60 కోట్లు షేర్ వసూలు చేసింది అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి వారాంతం తర్వాత తేలిపోయింది. దీంతో ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.